లాస్ట్ ఒక మాట నచ్చాం సిపి గారు మీ సంగతి మీరు చూసుకోండి, మా సంగతి మీరు చూసుకోండి. సాయంత్రం 6 గంటలకి కానీ ఎన్నో ముందు వచ్చే బదులు కొంతమంది పుట్టగాత్ర పడుకుని మామూలు 2 వచ్చారు. ట్యాంక్ బండ్ ఇక్కడ ఎక్కాలని ట్యాంక్ బండ్ పక్కకున్న బుచ్చగాలతో సావాసం చేసిన తెలంగాణ బిడ్డలు, ట్యాంక్ బండ్ చుట్టూన్న మెకానిక్లతో సావాసం చేసిన మనలు, వాళ్ళతో తిన్నారు, వాళ్ళతో పడుకున్నారు. 1 గంట ఎప్పుడు చూసింది, 1 అక్కడ ఎక్కడే ఎక్కింది. వాళ్ళు వచ్చింది గిన్ని పోలీసు వలయాలను దాటుకొని వచ్చి 350 చెక్ పోస్ట్ దాటుకొని వచ్చి పాల్గొంటా కష్టంగా వచ్చి ట్యాంక్ బండికి పట్టుకపోతారా? ఏం చేయాలో చేసుకొని పోతాం. ఇట్లా చేస్తారా? గట్టి చేస్తారు, ఎట్లా చేస్తారు? మనిషికి దేనికైనా ఒక హద్దు పద్దు ఉంటుంది. ఓపిక స్థానాన్ని పరిశీలించాలని చెప్పి మేమే చెప్పినాం. కానీ ఇవాళ ఆ ఓపికని స్థానాన్ని పరిశీలించింది కాబట్టి ఇటు ఉంటుందా బిడ్డ అని చెప్పి శాంపుల్ చేసిపోయింది. మా వాళ్ళు చెప్పి మళ్ళీ చెప్పిండు మర్యాదగా ఇగో శాంపుల్ హెచ్చరిక చేసిపోతున్నాం, మీరు కనుక ఇవ్వకపోతే ఎక్కడ కొట్టాం అక్కడే కొడతాం, మీ దిమ్మజంతాలు కూడా చెప్పినాం. అక్కడి కొట్టక ముందే తెలంగాణ ఇవ్వమని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. అందుకని చాలా మంది అనుకున్నట్టుగా ఇదో ఆగిపోతుంది, ఆగిపోదు, ఆగిపోదు. లక్ష్యం చేరే వరకు తెలంగాణ తెచ్చుకునే వరకు అనేటువంటి సంఖ్య ఇప్పటికే పంపినాం. ఒక్కసారి చేసాము, 2 సార్లు చేసాం. ఒక మహబాద్ చేసి చూపించింది, ఒక వేణుగోపాల్ అంత్యక్రియలో ఏం జరిగిందో చేసి చూస్తే ఇవాళ మళ్ళీ ట్యాంక్ బండ్ మీదకి నాకు తెలిసి 10వ తారీఖు నాడు శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మేమే అన్నాం ఖచ్చితంగా ఎక్కి తీరుతాం, ఏం జరగన్నా జరుగుతుందని చెప్పి 9 గంటలుగా హెచ్చరిక చేసినాం. ఇలా అది నిర్వర్తించినాం. తెలంగాణ చైతన్యాన్ని, తెలంగాణ ప్రకోపాన్ని ఇంకా అర్థం చేసుకోకపోతే, అంచనా వేయకపోతే ఆ దాంట్లో మారి మసైపోయేది మీరే అని చెప్పి హెచ్చరిస్తూ ఆ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న మీ కరెంటు సంఘానికి జేజలు పలుకుతూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. ఒక నిమిషం సార్, మీకు స్పీచ్లు ఉండవని చెప్పినాం కానీ మీరు మాట్లాడకుంటే మా వాళ్ళు ఊరుకునేటట్టు లేరు. ఇప్పుడు మన పోస్టర్ పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఫస్ట్ పాంప్లెట్ రిలీజ్ మన కవితక్కతోనే, ఎందుకంటే మన జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఇది ఈ పాంప్లెట్ గురించి ఒక్క నిమిషం చెప్తాను. హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది మొట్టమొదటి థర్మల్ పవర్ ప్లాంట్ 1921లో కట్టారు. అదొక చారిత్రక కట్టడం లాగా గుర్తిస్తూ 1939లో నిజాం ప్రభు ఒక పోస్టేజ్ స్టాంపు రిలీజ్ చేశాడు. అప్పట్లోనే 1940లో అమెరికా టైమ్ మ్యాగజైన్ లో మొట్టమొదటగా ఈ పవర్ ప్లాంట్ యొక్క చారిత్రక ప్రాధాన్యత గురించి ప్రస్తావన ఉంది. ఇంత అద్భుతమైన కట్టడం ఎక్కడా లేదని కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన కట్టడం 1972 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల విద్యుత్ అవసరాలు తీర్చేది. దీన్ని తర్వాత ఒక మ్యూజియం లాగా చేద్దాం అనుకున్నారు. కానీ మ్యూజియం చేయకుండా దీన్ని కూలగొట్టి అక్కడ ఐమాక్స్ థియేటర్లు, కొన్ని సమాధులు ఇవన్నీ కట్టి మన చరిత్రను కూనీ చేసిండ్రు. ఇప్పుడేమో 4 విగ్రహాలు పడిపోగానే ఇంత పెద్ద ఎత్తున యాగి చేస్తున్న సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియాకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్నిటికన్నా డెవలప్మెంట్ అంటే, అభివృద్ధి అంటే ఒక పవర్ ప్లాంట్, కరెంట్ ఇవ్వడము, భోజనం పెట్టడము, ఉద్యోగాలు ఇవ్వడము, గుడ్డ కూడు, ఇవి డెవలప్మెంట్ కు చిహ్నంగా ఒక పవర్ ప్లాంట్ ఉంటే దాన్ని కూలగొట్టి ఇంతవరకు కూడా ఒక స్మారక నిర్మాణం అనే రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయని వాళ్ళు ఇప్పుడు 4 విగ్రహాల కోసం ఇంత యాగి ఎందుకు చేస్తున్నారు అనేసి మేము అడుగుతున్నాం. ఈ పాంప్లెట్ ఉద్దేశం ముఖ్యంగా సీమాంధ్ర పాలకులకు, సీమాంధ్ర మీడియాకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అద్భుతమైన ఈ చారిత్రక కట్టడాన్ని, ముఖ్యంగా హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క స్మారక నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలనేసి మేము విద్యుత్ ఉద్యోగులాగా రిక్వెస్ట్ చేస్తూ ఈ పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాము. కవితకను ప్రతీకగా నిర్మాణాన్ని నిర్మించాలి. హుసేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ప్రతీకని
తెలంగాణ జై తెలంగాణ. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ మన ఎమ్మెల్యేలు కోదండరామ్ గారి చేతుల ద్వారా ఈ పోస్టర్ రిలీజ్ చేయాలనేసి జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. మిత్రులారా, అప్పుడు నిజాం నవాబు రిలీజ్ చేసిన పోస్టర్